'సలార్' సినిమాతో 'ప్రభాస్' మళ్ళీ చాలా పెద్ద హిట్ కొట్టాడని చెప్పొచ్చు. అంటే వరుసగా 3 సినిమాలు 'బాహుబలి 1', 'బాహుబలి 2'తో మన ఇండియన్ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసి పాన్ వరల్డ్ స్టార్‌గా మారినటువంటి 'ప్రభాస్' తర్వాత 'సాహో' కానీ, 'రాధేశ్యామ్' కానీ, మొన్నొచ్చిన 'ఆదిపురుష్' కానీ 3 సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల ఇంకా 'ప్రభాస్' పని అయిపోయింది. ఇంకా 'ప్రభాస్‌కి' హిట్ అనేది పడదు. కొంతమంది జ్యోతిష్కులు కూడా ఇంకా 'ప్రభాస్‌కి' హిట్ అనేది రాదు అని చెప్పి హడావిడి అది చేయడం మనం చూసాము. వీళ్ళందరూ అంచనాలను తారుమారు చేసి ఈరోజు 'సలార్' సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుంది. 'ప్రభాస్' ఫ్యాన్సే కాదు, మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయం ఇది. ఒక్క తెలుగులోనే కాదు, హిందీ వెర్షన్ కానీ, కన్నడ, తమిళ్, మలయాళం అంటే తెలుగు హిందీతో పోల్చితే ఈ తమిళ్ కానీ, కన్నడ కానీ, మలయాళం కొంచెం తక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఇది తమిళంలో కన్నడలో అంతకుముందు హిట్ అయినటువంటి 'ఉగ్రం' సినిమాకి రీమేక్ అనే ప్రచారం అక్కడ జరగడం వల్ల కన్నడలో కొంచెం కలెక్షన్స్ తక్కువ ఉన్నాయి. కానీ తెలుగులో కానీ, హిందీలో కానీ చాలా చాలా బాగున్నాయి. అంటే ఈ సినిమా 'సలార్' సినిమా డిసెంబర్ 22 వస్తుందంటే అప్పటికే ఆ రోజు రావాల్సినటువంటి 'డంకీ' సినిమాని ఒక రోజు ముందుకి, అంటే షారుఖ్ ఖాన్ ఎంత పెద్ద స్టారో మనకు తెలుసు. అందులోనూ 'జవాన్', 'పఠాన్' సినిమాలతోటి మంచి ఫామ్లో ఉన్నటువంటి షారుఖ్ ఖాన్ ఒకరోజు ముందుకు వచ్చాడు. ఎందుకు 'సలార్'తో మనకి పోటీ ఎందుకు అన్నట్టుగా. దాన్ని బట్టి 'ప్రభాస్' క్రేజ్ ఏంటి, 'ప్రభాస్' రేంజ్ ఏంటి అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 3 సినిమాలు నిరాశపరిచినా కూడా 'సలార్' సినిమా చాలా విజయవంతంగా, అంటే అందరి అంచనాలను మించి వసూలు చేస్తుండడం అనేది అందరికీ ఆనందం కలిగించే విషయం. ముఖ్యంగా ఓవర్సీస్లో ఈ సినిమా కలెక్షన్ల సునామీ అని చెప్పొచ్చు. ఇప్పటికే 5 మిలియన్లు ఎంత దాటిందని చెప్పి చెప్తున్నారు. ఇంకా సంక్రాంతి వరకు, సంక్రాంతికి 'గుంటూరు గారం', 'సైంధవ్', 'నా సామిరంగా' ఈ సినిమాలు వచ్చేంత వరకు కూడా మరో సినిమా పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మరిన్ని రికార్డ్స్ సృష్టించే అవకాశం పుష్కలంగా ఉంది. అలాగే నెక్స్ట్ దీనికి 'సలార్ 2' ఉంది. 'సలార్' తర్వాత మళ్ళీ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ, ఇప్పుడు 'యానిమల్' తోటి సంచలనం సృష్టించినటువంటి సందీప్ రెడ్డి వంగ 'స్పిరిట్' సినిమా ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందని చెప్పి అన్నారు. సో తర్వాత మళ్ళీ 'కల్కి' ఉంది, 'మారుతి' సినిమా ఉంది. ఇలా చాలా పెద్ద లైనప్ ఉంది 'ప్రభాస్'కి. 'ప్రభాస్' ఫ్యాన్స్ అందరూ కూడా, అంటే నిజంగానే ఈ జ్యోతిష్కులు వాళ్ళు చెప్పింది నిజమేనేమో అని కొంతమంది ఆందోళన చెందిన అభిమానులందరూ కూడా ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంకా మనవాడికి తిరుగులేదు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో హీరో ఏమీ చేయకుండా మామూలుగా ఉంటేనే చాలా అగ్రెసివ్గా ఒక రేంజ్ యాక్షన్ ఉంటుంది. అటువంటిది 'ప్రభాస్' కెరీర్లో ఫస్ట్ టైం అతను పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నాడు. అంటే ఇంకా రోహిత్ శెట్టి పోలీస్ ఆఫీసర్లు కూడా సందీప్ రెడ్డి వంగ పోలీస్ ఆఫీసర్ల ముందు ఎందుకు ఆందోళన అన్నట్టుగా క్యారెక్టర్ డిజైనింగ్ అనే ఉంటుంది. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ బ్రదర్ ప్రణయ్ రెడ్డి వంగ ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది చూచాయిగా చెప్పాడు. చాలా ఫోర్స్ఫుల్, అంటే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, ప్రభాస్ పర్సనాలిటీ తోటి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం అసలు ఇమాజిన్ చేసుకోవడానికి కూడా అందదు. చాలా అద్భుతంగా ఉంటుందనే అంచనాలు ఆల్రెడీ ఏర్పడుతున్నాయి. అది కూడా ముందు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకున్న ఆ సినిమా 'స్పిరిట్' సినిమా ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పి అంటున్నారు. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయితే బహుశా ఈ సంవత్సరంలోనే 'స్పిరిట్' సినిమా రావడానికి కూడా అవకాశం ఉంది. దీని తర్వాత 'సలార్ 2' ఉంటుంది. ఇంకా చాలా పెద్ద లైనప్. 'ప్రభాస్'తో పని చేయాలని తాతాలాడుతున్నటువంటి దర్శకులు మన తెలుగులోనే కాదు, హిందీలో కూడా అగ్ర దర్శకులందరూ కూడా 'ప్రభాస్' కాల్ షీట్స్ కోసం వెయిట్ చేసే పరిస్థితి ఉంది. అయితే 'సలార్' సినిమా వరకు నేను ఒక ఫిల్మ్ జర్నలిస్ట్గా, ఫిల్మ్ క్రిటిక్గా నేను గమనించినంత వరకు బాలీవుడ్లో కొంత చిన్న చూపు చూసినట్టుగా మనకి అనిపిస్తుంది. అంటే 'డంకీ', 'సలార్' రెండు ఒకేసారి రిలీజ్ అవ్వడం వల్ల ఈ 'సలార్' సినిమాని మనం ఎక్కువ హైప్ చేస్తే అక్కడ ఏమైనా షారుఖ్ ఖాన్, ఇటువంటి రాజకుమార్ హిరానీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని, వాళ్ళు అనుకున్నారేమో తెలియదు. కానీ కరెక్ట్గా అంటే వస్తున్న కలెక్షన్స్ విషయంలో కానీ, సినిమా రివ్యూలు కూడా కొన్ని వెబ్సైట్లు అయితే సినిమా రివ్యూలు కూడా ఇవ్వలేదు. ఆ విధంగా కొంత ఇది జరిగింది. అయినప్పటికీ వర్డ్ ఆఫ్ మౌత్ని మించిన ఈ పబ్లిసిటీ ఏమి ఉండదు కాబట్టి కలెక్షన్ల పరంగా అసలు చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. అక్కడ కూడా నాకు తెలిసి సంక్రాంతి వరకు హిందీలో కూడా పెద్ద సినిమాలు లేవు, చిన్న చిన్న సినిమాలు ఏమో రిలీజ్ అవుతాయి తప్ప అక్కడ కూడా కాంపిటీషన్ లేదు కాబట్టి సంక్రాంతి వరకు అక్కడ మన తెలుగులో కానీ, ఓవర్సీస్లో కానీ కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయం అని చెప్పి నేను భావిస్తాను.